మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన సంక్రాంతి బరిలోకొస్తున్న మూవీస్ చూస్తే ఇంగ చెప్పనవసరం లేదు. మన బాలయ్య యాక్టింగ్ సంక్రాంతికొచ్చారంటే తప్పకుండా హిట్ అనేది ఖాతాలేసుకుంటాడు. అదే విధంగా మనకొస్తున్న మంచి మెయిన్ మూవీ మనకు ఈ సీజన్‌లో సంక్రాంతికైతే మనకొక పండగే అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి కన్నా ఇంకా మించిన పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటావా? మనకు సంక్రాంతి పండగంటేనే మనకు చాలా మూవీస్ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకు ఆంధ్ర మనకు ఇక్కడున్న ప్రజలైతే ఎక్కువ మంది ప్రేక్షకులు ఎక్కువగా మనకు పండగకైతే సినిమా చూస్తారు. తప్పకుండా ఎలాంటి సినిమా అయినా గూడా ఖచ్చితంగా వచ్చిందంటే హిట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. కథ బాగుండి, స్టోరీ బాగుండిందంటే సినిమా మటుకు ఈజీగా మనకు అదే విధంగా మనకు బాలయ్య గారి విషయానికొచ్చామంటే మనకు పండగ సీజన్‌లో తప్పకుండా ఏదో ఒక మూవీ తీసుకురావాలని అనుకుంటారు. అదే విధంగా మనకు 'ఢగు మహారాజ్' అని ఒక సీన్ రిలీజ్ చేశారండి. అది టీజర్ రిలీజ్ చేశారు గదా! అది మైండ్ బ్లోయింగ్ అండి. ఆ తర్వాత వచ్చిన ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. మైండ్ బ్లోయింగ్ అంటే ఇది. ఇలా చెప్పుకొచ్చేదేమంటే బాలయ్య యాక్టింగ్ విషయానికొచ్చే పండగకైతే భారీగా కొట్టే అవకాశం ఉంది. అదే విధంగానే ఎంతగానో ఎదురు చూస్తున్న మన 'త్రిబుల్ ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్ మనకి 'రామ్ చరణ్' గారు గూడా మనకు సంక్రాంతి బరిలో రావడానికి రెడీగా ఉన్నారు. గేమ్ చేంజర్ అంటేనే ఇది చూసామంటే ఇన్ని రోజులు 'శంకర్ దర్శకత్వంలో' 'శంకర్‌కు' సరైన హిట్ లేక అప్పుడు చానా సినిమాలు కూడా లైన్‌గా అనేదని అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇదే గేమ్ చేంజర్ గాని ఫ్లాప్ అయిందంటే చాలా 'శంకర్' అనేది చాలా పేరనేది చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే అవన్నీ ఫ్లాప్ అయ్యాయి గదా! అదే విధంగా ఎప్పుడూ మనకు పండగ సీజన్ అంటే వెంకటేష్ గారు గూడా మనకు ప్రతి ఒక్క సీజన్‌లో రావడానికే మనకు ఎదురు చూస్తుంటారు. అదే విధంగా ఎఫ్2, ఎఫ్3 ఇలా చూసి ఇయర్‌కు ఏదో ఒకటి తీసి అనిల్ రావిపూడి మూడోసారి ముచ్చటగా మనకు సంక్రాంతికి వస్తున్నాం. ఆ టైటిల్ ఉంటే సంక్రాంతికి వస్తున్నామంటే అది చెప్పనవసరం లేదు. కామెడీ అనేది పిచ్చ కామెడీ ఉండొచ్చు. అదే విధంగా ఫన్ అనేది మనకు చెప్పాల్సినలా. అదే విధంగా మనకు ఎఫ్2, ఎఫ్3 పోల్చినామంటే దీంట్లో కొంచెం బెటర్‌గా కొంచెం థ్రిల్లింగ్‌గా స్టోరీ కూడా మనకు డిఫరెంట్‌గా కొత్తగా మనకు ఆలోచించి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సంక్రాంతి వల్ల ఎవరు విన్ అయితారంటే మనము లాస్ట్ ఇయర్‌లో కూడా మనం చూసాం గదా! అన్నీ మనకు కుర్చీ మడత పెట్టి అని 'గుంటూరు కారం' అట్లా ఫ్లాప్ అయిపోయినాం. ఒక సాంగ్ తప్పితే మన కథ ఏం లేదని చెప్పి. అదే విధంగా మనకొచ్చిన 'హనుమాన్' మనకి ఏం ఎక్స్‌పెక్టేషన్ లేకున్నా వచ్చి దానికి ఎంత భారీ కలెక్షన్ వచ్చిందో, ఎంత హిట్ అయిందో మనకు స్టోరీ ఉండిందంటే మన తెలుగు ప్రేక్షకులు గానీ, ఎవరైనా కూడా గానీ దాన్ని ఆదరిస్తారని మనకు మరోసారి నేర్పించింది 'హనుమాన్'. లాస్ట్ ఇయర్‌లో కూడా స మంచి మంచి హిట్లు కొట్టిన మనకు 'హనుమాన్' అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చూసామంటే ఈ సీజన్‌లో విన్ అయ్యేది 100-200% మనకు 3 సినిమాల్లో గూడా మనకు సంక్రాంతికి వస్తున్నామనేది తప్పకుండా మనకు యావరేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అనిల్ రావిపూడిలో మనకు ఏ సినిమా గూడా ఇంతవరకు కూడా ఫ్లాప్ అనేది కాలేదు. ఇది అవుతుందని మనం చెప్పలేము గానీ హ్మ్. తప్పకుండా హిట్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి దానికైతే. మళ్ళీ అదే విధంగా గేమ్ చేంజర్ గూడా స్టోరీ బాగున్నా ఖచ్చితంగా ఏ విన్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు 'ఢగు మహారాజ్' ఈ 3 సినిమాలు గూడా మనకు ఈసారి సంక్రాంతి పండగకు చాలా 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 ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని. ఇలాంటి సినిమాలు మళ్ళీ చూడాలి అంటే మనం థియేటర్‌కెళ్ళే చూడాలి. ఎందుకంటే మనకు పండగ సీజన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా పోయే సినిమాలు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాము. ఆ సినిమా కూడా మన ఫ్యామిలీతో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అదే విధంగా మనకు ఇది కూడా 'డాగు మహారాజు' కూడా మనకు బాలయ్య అంటేనే మనకు ఎంత పిచ్చాభిమానం ఉన్నాయి జనాలు ఎక్కువగా. ఇప్పుడు అన్‌స్టాపబుల్ మనకు ఏ విధంగా మనకు పాపులర్ అయ్యారో తెలుసు కదా! ఎంత ఫేమసు. అలానే మనకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి అఫీషియల్ ఛానల్. నచ్చితే లైక్ చేయండి. లేకుంటే డిస్‌లైక్ చేయండి. లేకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి.